రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. పొద్దున డైలాగ్స్తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక పోలింగ్కు తక్కువ టైం ఉండటంతో ప్రచారాన్ని స్పీడప్ చేశారు. పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించగా ఇవాళ ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు ప్రియాంక గాంధీ. రేపు ఎల్లుండి పలు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారు. కామారెడ్డిలో బహిరంగ సభ, కూకట్పల్లి, సికింద్రాబాద్లో రోడ్ షో నిర్వహించబోతున్నారు ప్రియాంక గాంధీ. ఇక రేపు ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారు. రేపు సాయంత్రం కూకట్పల్లిలో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఎల్లుండి సాయంత్రం సికింద్రాబాద్లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు ప్రియాంక గాంధీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రియాంక పర్యటన షెడ్యూల్ సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఇప్పటికే ప్రచారాల్లో దూకుడు పెంచింది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి 17 సెగ్మెంట్లకు సంబంధించి మెజార్టీ స్థానాలు 14 టార్గెట్ గా పెట్టుకుని దాంట్లో 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ప్రచారాలకు సంబంధించి ముమ్మరం చేసిన నేపథ్యం ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు జనజాతర, తెలంగాణ జనజాతర ఆ సభల పేరుతో బహిరంగ సభలు కావచ్చు, మరోవైపు కార్నర్ మీటింగ్ లో కూడా బిజీ షెడ్యూల్ అయినా గడిపేసిన నేపథ్యం కనిపిస్తుంది. నిన్న అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి కూడా నిర్మల్లో ఆయన బహిరంగ సభకు నిన్న అటెండ్ అయ్యారు. మరోవైపు అగ్రనేతలకు సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారైన నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు సంబంధించి కూడా ఏఐసిసి కీలక నేత ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉండబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి కూడా మరోసారి బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్న నేపథ్యం అవుతుంది. ఈ రోజు సాయంత్రం ఆమె తెలంగాణకు చేరుకుంటారు. ఇక రేపు సంబంధించి కూడా రేపు కామారెడ్డికి సంబంధించి ఇక్కడ ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో బహిరంగ సభకు కూడా ప్రియాంక గాంధీ హాజరవుతారు. అలాగే రేపు సాయంత్రం సంబంధించి కూకట్పల్లిలో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎల్లుండికి సంబంధించి సికింద్రాబాద్ జరిగే రోడ్ షోలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఆమెతో పాటుగా ఏఐసిసికి సంబంధించి కూడా ముఖ్య నేతలు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే మరోసారి రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఈ నెల 10వ తేదీన మరోసారి రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఆయనకు సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారైతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కేంద్రానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా తెలంగాణ పైన ఫోకస్ చేసింది. అగ్రనేతల పర్యటనలు కావచ్చు, ఇంకా ఏ విధంగా తెలంగాణకు సంబంధించి మరోసారి ప్రజలను ఆకర్షించే విధంగా కూడా మేనిఫెస్టో సంబంధించి తెలంగాణకు కూడా ప్రత్యేక మేనిఫెస్టోను మొన్న విడుదల చేశారు. దాంతో భాగంగానే విభజన హామీల అంశాలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. వాటినే ప్రధాన అస్త్రాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే దానికి సంబంధించి కూడా ప్రచారాలు ముమ్మరం చేసే నేపథ్యం అయితే కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిన 6 గ్యారంటీలోని 5 గ్యారంటీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, కేంద్రం తీసుకొచ్చిన ఏఐసిసి మేనిఫెస్టో, అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టో, మొత్తంగా ఏదైతే గత 9.5 ఏళ్ళుగా కూడా బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలన్నింటినీ కూడా ఇది చూపిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ విధంగా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేయబోతున్నారు. అలాగే ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ప్రచారాలు కావచ్చు, సభల్లో కూడా ప్రసంగించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.